తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది అనుకోవాలి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి కాంగ్రెస్ సభకు మాత్రం అరేంజ్మెంట్స్ అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడే అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రథసారథి నిర్ణయం కావచ్చు కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో మాత్రం కీలక నేతలను బరిలో దింపాలని చెప్పేసి 3 ప్రధాన పార్టీలు అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ సందర్భంలోనే మరి ఈ ఇంటర్నల్గా కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కొత్తగా చైర్మన్ల ఎంపిక కావచ్చు, రాష్ట్ర జిల్లాల అధికారుల నియామకం కావచ్చు, ఇక ఇవైతే కొంత హాట్ టాపిక్గా మారినప్పటికీ కూడా మల్లికార్జున్ ఖర్గే జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే రేపైతే సభకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. సార్ చెప్పండి, ఇక ఈ విషయాలకు సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నేత ముస్తఫా సార్ అయితే ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఒక అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి? ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు వస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఏ అంశాలను వారు ప్రజలతో పంచుకునేటువంటి సందర్భం ఉంది? బ్రహ్మాండంగా నడుస్తుందండి. ఇక్కడ వర్షం ఉంది కాబట్టి కొద్ది స్లోగా వర్క్ నడుస్తుంది. ఆయన అరేంజ్మెంట్ కూడా జబర్దస్త్ నడుస్తుంది. అదేవిధంగా కార్యకర్తలకి, అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహం కోసమే ఈ పెద్ద మీటింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే 10 సంవత్సరం కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైలుకి పంపించినా కూడా కార్యకర్తలు అప్పుడు కూడా ఎదుర్కొన్నారు. ఈరోజు అదే కార్యకర్తలని కొద్దిగా మనోభావాన్ని ధైర్యం చెప్పడానికి కావచ్చు, ఇంకోటి రాబోయే స్థానిక సమక్షల ఎన్నికల్ని మేము అన్ని చోట్ల మేము గెలుస్తామనేది మాకు ఇది ఉందండి. అదేవిధంగా ఖర్గే గారు గతంలో కూడా వచ్చిపోయారు. ఇప్పుడు కూడా ఏంటంటే కార్యకర్తల్ని మనోభావాల్ని దెబ్బతీయకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగింది, కష్టపడే వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం అధిష్టానం చెప్తుంది. సోనియా గాంధీ గారు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అదేవిధంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు, గతంలో ఎవరైతే కష్టపడి జైలుకి పోయి కష్టపడారో వాళ్ళకి 100% న్యాయం జరిగింది. మేము అంత ఈజీగా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు మా ఇన్ఛార్జి మీనాక్షి గారు కూడా ఒకటే విషయం చెప్తున్నారు, ఏంటంటే తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలకి ఏదైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తాం, దాంట్లో మాత్రం ముచ్చటి లేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జి అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు దాదాపు చాలాసార్లు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాతే ఆమెకు ఇటు గాంధీ భవన్ కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి కావచ్చు చాలా చొరవ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి అనేది నామమాత్రానికి మాత్రమే వ్యవహారాలను మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చొరవ చూపుతున్నారు. ఇక ముఖ్యమంత్రిది ఏముంది అనే కొన్ని వాక్యాలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటే అండి, ఇన్ఛార్జ్ అనేది ఓన్లీ ఇన్ఛార్జ్ అండి. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ప్లేస్ ముఖ్యమంత్రికే, కానీ ఇన్ఛార్జిని వాళ్ళు వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని పర్యవేక్షించి అధిష్టానికి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి కార్యకర్తలకి ఏం చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమం చేస్తున్నారు. కానీ అది ఎందుకు ఉత్తదామండి, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిని మీరు చూశారు, ఇవాళ ముఖ్యమంత్రిని చూస్తున్నారు. ఏ ఒక్క గంట కూడా ఆయన ఇంట్లో ఉండటం లేదు. ఆఫీసు, ప్రజలు ఏమైనా సమస్యల మీద ఆయన తిరుగుతూ ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు. ఇదంతా వేషం ముచ్చట్లండి. ఏదైతే అధిష్టానం అతను నమ్ముకొని ఇవాళ ఆయన ముఖ్యమంత్రి చేసినక్కడి నుంచి ఆయన ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకునే దాఖలా లేదు. దాదాపు 18 months అవుతా ఉంది. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లండి. మీనాక్షి మేడం గారు ఏదైతే ఉన్నారో కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరగాలో న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకుంటూ ఎవరికి చేస్తే బాగుంటుందో, ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎంత అక్కడ జరిగిన న్యాయం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకి జరిగిన అన్యాయం, ఇదంతా కూడా వాళ్ళు రిపోర్ట్ తిప్పించుకుని రేవంత్ రెడ్డి గారితో చర్చించి ఎవరికి చేస్తే బాగుంటుంది, ఎవరికి ఏం చేయాలి, ఉన్న ఏదైతే ఇంకా 30-35 చైర్మన్ పదవులు ఏదైతే ఉందండి వాళ్ళకి కూడా తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే ఫస్ట్ నుంచి కష్టపడారో వాళ్ళకే వస్తుంది. దీంట్లో మాత్రం ఎటువంటి ముచ్చట్లేదు, తప్పు ముచ్చట్లేదు. ప్రతిపక్షానికి నిద్ర పట్టట్లేదండి. కాంగ్రెస్ హవా నడుస్తుంది. ఏదైతే మేము చెప్పిన సంక్షేమం ఉందో అదంతా కూడా మేము పూర్తి చేస్తూనే ఉన్నాం, ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తూనే ఉన్నాం. ఇంకా దాంట్లో వాళ్ళకు దడ పుట్టింది. బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టిందో ఆ రోజు ఇంత పతనం స్టార్ట్ అయింది వాళ్ళది. ఇవాళ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీది అనేది ఏమి ఎక్కడ ముచ్చట్లేవండి. ప్రజలు వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు, వాళ్ళ ప్రజలకు ఏం న్యాయం చేయలేదు. ఒకటే అడుగుతానండి, వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా?
ఒక్కటైనా ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం 35 కేజీలు, అంటే ఒక్కసారి 45 కేజీలు ఇస్తున్నాం, అంటే 3 months ఒకటేసారి వచ్చింది. ఈ దేశం ఎప్పుడైతే మనకు ఫ్రీడమ్ వచ్చిన కాడి నుంచి ఏ ఒక్క ప్రభుత్వం కూడా 50 కేజీలు 45 కేజీలు బియ్యం సన్న బియ్యం ఇచ్చిన దాఖలానే లేదు. మీ చరిత్ర తీయండి చెప్తాం. చరిత్ర తీసుకున్న అది ఒక్క రేవంత్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైతే తప్ప ఏదైతే హామీలు ఇచ్చినామో, ఏదైతే పథకాలు హామీ ఇచ్చినామో అన్ని పథకాలు తప్పకుండా మేము ఇస్తాం. దాంట్లో ముచ్చటే లేదు. ఇప్పుడు దాదాపు 5-6 పథకాలు మేము 5 పథకాలు ఇచ్చేసినాం. 1-2 పథకాలు ఏదైతే ఉందో అది కూడా మేము పూర్తి చేస్తాం. కానీ ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో పదవుల కోసం తప్ప ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వెనుకంజలో ఉందని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఏమండి, మేమైతే ఇప్పుడు 5 పథకాలు అయితే ఇచ్చినాం. మేము రుణమాఫీ ఇచ్చినాం, రైతు బంధు ఇస్తూనే ఉన్నాం, ఫ్రీ బస్సు నడుస్తూనే ఉంది, గ్యాస్ నడుస్తూనే ఉంది. గ్యాస్ కూడా మేము 500 గ్యాస్ ఇస్తూనే ఉన్నాం. 200 యూనిట్ ఏదైతే కరెంట్ చెప్పినాం ఇవన్నీ కూడా ఇస్తూనే ఉన్నాం. ఏమండి 18 monthsలో అప్పుడే మేము ఎన్ని చేస్తూ ఉంటే వాళ్ళు చేసేది ఏంటంటే 10 ఏళ్ళలో చేయని పనులు మేము చేస్తూనే ఉన్నాం. రేషన్ కార్డు ఆల్రెడీ ఇచ్చినాం. చిన్న బీద వాళ్ళు, అసలు వాళ్ళైతే రేషన్ బియ్యం చూస్తేనే వామ్మ తినలేము. అలాంటి వాడు ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా అండి రేషన్ బియ్యం తీసుకొని తింటున్నారండి. కాంగ్రెస్లో ఒకప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్నటువంటి నాయకులు కేవలం నామమాత్రానికి పేరుకు మాత్రమే ఉన్నటువంటి నాయకులు, అసలైన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు లేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దీన్ని ఏమంటారు? నేను తప్పకుండా దీన్ని నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే గతంలో కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాత్రం నేను 100% చెప్తున్నాను. ఈ మీడియా సమాభంగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే మనకు అవసరం లేని వాళ్ళని బీఆర్ఎస్ నాయకులను మనం తీసుకొని ఇప్పుడు వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పేసి పాత కార్యకర్తలు కొద్దిగా మనోభావాలు బాధపడటం మాత్రం వాస్తవమే. మేమందరం కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాం. వద్దండి, మనం ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మనం న్యాయం చేద్దాం. అది రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉంది, మీనాక్షి మేడం గారి దృష్టిలో కూడా ఉంది, ఇది అధిష్టానం దృష్టిలో కూడా ఉంది. వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. ఏదైతే పాత కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి మనం న్యాయం చేయాలి, వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలని చెప్పేసి అధిష్టానం కూడా చెప్తుంది. దీంట్లో అంటే ప్రతిపక్షం ఏదో చెప్తా ఉన్నారు కానీ అట్లాంటిది ఏం లేదు. కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వాలి, కాకపోతే రేపు కాకపోతే 10 రోజులు పోతే సంవత్సరం తర్వాత అన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. 100% పాత కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీకు అధిష్టానం 100% న్యాయం చేస్తుంది. దీంట్లో మాత్రం ముచ్చట లేదు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రేపు ప్రధానంగా సభలో ఏ విషయాన్ని మాట్లాడబోతున్నారు? ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి అటు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇటు కాంగ్రెస్ లీడర్లకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు ఎట్లాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయండి, దాని గురించి కూడా మాట్లాడతారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా హామీ ఇస్తారు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం జరుగుతుంది, కష్టపడే వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అంటున్నారు, ప్రతిపక్షాలు ఏదో చువాకులు మాట్లాడుతున్నారు కానీ ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ సందేశాలు ఖర్గే గారు ఇప్పుడు ఇస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, పాత కాంగ్రెస్ కార్యకర్తలకి మనోభావాల్ని దెబ్బతీయకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా హామీ ఇచ్చిపోతారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రతి పార్టీ, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్లో చూసినా కాంగ్రెస్లో చూసినా కూడా అటు ఇటు పార్టీలో నుంచి జంప్ అయిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది అనుకోవాలి. ఎందుకంటే ప్రతి పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి, పార్టీలో ఫస్ట్ వాళ్ళ ప్రయాణం చేసినప్పటి నుండి నాయకులకు మాత్రమే పార్టీ యొక్క భావాలు కావచ్చు, ప్రజల యొక్క నాడి కావచ్చు చాలా వరకు తెలుస్తుంది. మరి ఇప్పుడు బీజేపీలో కొత్తగా రామచంద్రరావు అధ్యక్షుడిగా అయ్యారు. మరి నిజంగా రామచంద్రరావుని ఎదుర్కొనేటువంటి సత్తా అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కానీ ఉందంటారా? 100% ఉండండి. మా పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే. ఏదో ఇలా బయట నుంచి కాంగ్రెస్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఉత్తమ ముచ్చట్లు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ రెండు ఒకటే. మా పార్టీని ఎదుర్కొంటే సత్తా వాళ్ళకి లేదు. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి, వాళ్ళు ఒక్కొక్కళ్ళే వలసలు వస్తూ ఉన్నారు. అంటే మేము ఏదో తీసుకోవాలంటే ఎప్పుడూ తీసుకొని ఇవాళ ప్రతిపక్ష హోదా లేకుండా చేసేటోళ్ళం కేసీఆర్ని. ఆయన చేసిన తప్పు మేము చేయం. ఏదైతే వస్తున్నారో వాళ్ళని తీసుకున్న తప్ప ఇంపార్టెన్స్ ఏంటంటే పాత కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకి, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటుంది తప్ప ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండదు అని చెప్పేసి హైకమాండ్కి తెలుసు. హైకమాండ్ చెప్తుంది, మేము చెప్తున్నాం, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నాం. మేము కూడా ఎక్కడ కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. పాత కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయన ఒక విషయం అండి, రేవంత్ రెడ్డి గారు పదే చెప్తూనే ఉన్నారు,
కాంగ్రెస్ పాత కార్యకర్తలకి ఎక్కడ అన్యాయం జరగవద్దు, వాళ్ళకి అన్యాయం జరగడానికి లేదు, వాళ్ళకి మనం న్యాయం చేద్దాం. ఇప్పుడు రాబోయే చైర్మన్ పదవిలో కూడా ఏంటంటే పాత కాంగ్రెస్ కార్యకర్తలకే వస్తుంది తప్ప ఈ కొత్త వాళ్ళకి ఎవరు రాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే రేపు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే చేత కూడా ఇక్కడ సభ నిర్వహించబోతున్నారు. ఇక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాతీయ అధ్యక్షుడు ఇచ్చేటువంటి సందేశం కోసం కూడా రాష్ట్ర ప్రజలు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పూర్తి భరోసా కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు 3 ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రం 3 పార్టీలలో మొదటి నుంచి కూడా ఎవరైతే కార్యకర్త నుంచి కూడా పెద్ద స్థాయి లీడర్ వరకు ఎదిగారో వాళ్ళకు మాత్రం పెద్దపీట వేస్తాము, వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామంటున్నారు మస్తాన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ఎల్బీ స్టేడియం.